పరిచర్య నిమిత్తమై దుబాయ్ వెళ్ళాల్సిన అవసరం వచ్చినప్పుడు, మరి ఎంతమందికి తెలుసో తెలియదు కానీ మా సంఘస్థులకి వీ హ్యావ్ సాటర్డే ఫాస్టింగ్ ప్రేయర్కి మొన్నటి దినాన సాటర్డే ఫాస్టింగ్ ప్రేయర్కి రావాల్సిన వాళ్ళము. కానీ ఫ్లైట్స్ డిలే అయ్యి, ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యి, ఇంకా అలా పోస్ట్పోన్ అవుతామనంటే ఓకే అట్లీస్ట్ సండే కన్నా వచ్చేస్తాం కదా అనేసి సాటర్డే మళ్ళీ ఇంకొక ఫ్లైట్కి బుక్ చేసుకుంటే రికార్డింగ్స్ అయిపోయాయి, షూటింగ్స్ అయిపోయాయి. తిరిగి ప్రయాణం అయ్యి ఆ ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు ఒక్కసారికి ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి, కిక్కిరుసుకున్న జనాలు. సో సడన్గా ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. ఏంటంటే సమ్ అలర్ట్ వచ్చింది, మిసైల్స్ ఆర్ ఫాలింగ్ ఆన్ ఎయిర్పోర్ట్ అనేసి. సో దాడి జరుగుతుంది ఎయిర్పోర్ట్ మీద అని అంటే ఇంకా వెంటనే ఎవాక్యుయేట్ చేసేయండి, ఖాళీ చేసేసేయండి అని అంటే ఇంకా ఎందుకులే అనేసి మేము రిటర్న్ అయిపోయాం. రిటర్న్ అయిపోయిన తర్వాత తెలిసింది టర్మినల్ 3 మీద దాడి జరిగింది అనేసి. ఓకే, బై గాడ్స్ గ్రేస్ ఓకే, ఎనీవే మళ్ళీ ఎయిర్పోర్ట్ ఓపెన్ అవుతుంది. అట్లీస్ట్ ఈ సండే కాకపోయినా అట్లీస్ట్ మండే కన్నా విల్ బి రిటర్నింగ్ బ్యాక్, సండే ఈవినింగ్ కన్నా విల్ రిటర్న్ బ్యాక్ అనుకున్నాము. కానీ చూస్తే ఫ్లైట్స్ ఏవి అన్నీ ఎయిర్ స్పేస్ మొత్తం క్లోజ్ అయి ఉంది. ఏ ఫ్లైట్స్ ఒక 2 వారాల దాకా అవి టేక్ ఆఫ్ అవ్వవు అని చెప్పారు. ఇంకప్పుడండి అప్పుడు దాకా బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే ఆ సండే నైట్ అనుకుంటా, సండే నైట్ 22nd ఫ్లోర్లో ఉన్నప్పుడు ఒక పెద్ద శబ్దం, అండ్ ప్రజలందరూ అక్కడ ఉన్న మనుషులందరూ విండోస్ దగ్గరికి వెళ్ళి చూస్తుంటే ఆ మిసైల్ అలా మా కళ్ళ ముందు అలా పడుతూ ఉంది. సో మా కళ్ళ ముందు ఒక పెద్ద మిసైల్ అలా పడుతూ ఉంటే వి కుడ్ సీ ఇట్ వాస్ ఫాలింగ్, అండ్ దెన్ ఈ దుబాయ్ డిఫెన్స్ సిస్టమ్ దాన్ని ఇంటర్సెప్ట్ అయ్యి అక్కడ ఆకాశంలో పేలింది. వి కుడ్ సీ. దాని తర్వాత మాకు ఎలా ఉండిందంటే అప్పుడు భయం స్టార్ట్ అయింది. ఓకే, దిస్ ఈజ్ ఇండీడ్ ట్రూ. ఎందుకంటే దుబాయ్ సిస్టమ్ అంతా ఏంటంటే దే డోంట్ వాంట్ వాళ్ళ కంట్రీ గురించి, వాళ్ళ సిస్టమ్ గురించి, వాళ్ళ గవర్నమెంట్ గురించి బ్యాడ్గా మాట్లాడడం, దుబాయ్ వాళ్ళు అని ఇలా మాట్లాడడం వాళ్ళకి ఇష్టం లేదు. ఒకవేళ అప్లోడ్ చేస్తున్న వాళ్ళని కూడా కాల్ చేసి పోలీస్ స్టేషన్కి రప్పించి డిలీట్ చేసేసేయండి, దీని గురించి మీరు రాంగ్గా ఇలా చేయొద్దు అని. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మిసైల్స్ ఆర్ ఫాలింగ్, మా కలర్ కనిపిస్తున్నాయి, వీఆర్ సీయింగ్, మా బిల్డింగ్ అదురుతున్నాయి, కదులుతున్నాయి అండి, ఏంటిది ఇది అంటే పడినట్టుంది, ఆ పక్కన పడినట్టుంది అని అంటూ ఉన్నారు. సో పడుతున్నాయి, వి కుడ్ సీ. కానీ మనుషులు ఏమంటున్నారంటే దుబాయ్ అంతా సేఫ్గానే ఉంది, మీరు ఓలా చేస్తున్నారంటే హైదరాబాద్లో, శంషాబాద్లో మిసైల్ పడితే జూబ్లీ హిల్స్లో వీడియో తీసి ఇక్కడంతా వీఆర్ సేఫ్ అని అంటే ఏమైనా మీనింగ్ ఉందా అండి? దేర్ ఆర్ ఫ్యూ ప్లేసెస్ దాడి జరుగుతున్నాయి, కానీ ఇట్ ఈస్ నాట్ అ వార్ పక్కన జరుగుతుంది. ఈ మిసైల్స్ పడుతుంటే గుండెలో ఇంత భయం, ఇంత దిగులు అనేసి ఆ నైట్ ఇంకా సరే వి ప్రేయిడ్. పడుకున్న తర్వాత నేను పడుకుని పోయా, మైకేల్ గారు ఇంకా హీ వాజ్ ఎడిటింగ్. దాని తర్వాత సడన్గా 2:30కి ఒక పెద్ద సైరన్, ఆ ఉమెన్ చెప్తుందనమాట, ఇవాక్యువేట్ యువర్ బిల్డింగ్, ద మిసైల్ ఇస్ ఫాలింగ్ ఆన్ యువర్ బిల్డింగ్, ఇవాక్యువేట్, గో టు అ సేఫ్ ప్లేస్ అని కూడా పెద్ద మోగు. ఇది చూసిన వెంటనే మేము విండో దగ్గర చూస్తుంటే వి కుడ్ సీ లిటరలీ. ఇంకా భయం అండి, ఐ కెన్ నాట్ టెల్ యూ ఇన్ వర్డ్స్, మాటలతో నేను చెప్పలేను ఎంత భయం వచ్చిందంటే. దెన్ వి కాల్ ద పీపుల్, ఇది నిజమా అని అంటే పక్కన అయింది, యూ స్టే ఇన్ యువర్ ప్లేసెస్, బయటకు వస్తే ఆ డెబ్రీ పడేలా ఉంటాయి. ఎందుకంటే వన్స్ ద మిసైల్ ఇంటర్సెప్ట్ అయిన తర్వాత డెబ్రీస్ విల్ ఫాల్, అండ్ దోస్ ఆర్ డేంజరస్. ఆ డెబ్రీస్ ఫాలింగ్కే భూమి కదులుతుంది, ఇంకా మిసైల్ పడితే ఎలా ఉంటుందో జస్ట్ ఇమాజిన్. సో ఆ టైంలో వివర్ ఇంకా మైకేల్ గారు ఈ సైడ్ ఏదైతే ఏదైంది, నేను పడుకుంటున్నా, ఇంక నువ్వు మేల్కొని ఉన్నానన్న. ఇంకా సరే, నాకు ఇంకా నిద్ర రావట్లేదు. మైకేల్ గారు ఏం చేశారంటే వర్షిప్ సాంగ్స్ ఒక ప్లేలిస్ట్ పక్కన లౌడ్గా, ఒక చిన్న స్పీకర్ ఉంటే ఆ పక్కన లౌడ్గా పెట్టేసి పడుకుని పోయారు. నాకు ఒక మనస్సాక్షి చెప్తుంది, లీడ్ చేస్తావు కదా, స్తుతించు, భయం ఎందుకు, స్తుతించు, ఇంకా స్తుతించు, బాధలో, దుఃఖంలో, భయంలో స్తుతించు అని. నాకు అప్పుడు స్తుతించగలుగుతానా ఈ టైంలో? నేను
ఈ టైంలో నేను దేవుడిని స్తుతించగలుగుతాను. ఒకటేసారి ఇంకా నాకు ఏడుపు వచ్చేసింది. లార్డ్, యూర్ టెస్టింగ్ మై ఫెయిత్ నౌ. ఇట్స్ అ టెస్ట్ బిట్వీన్ యూ అండ్ మీ. అవునా కాదండి? ఎందుకంటే అప్పుడు దాకా ఏమనిపించిందంటే, లార్డ్, నాకు పిల్లలు ఉన్నారు, ఇండియాలో పిల్లలు ఉన్నారు, మినిస్ట్రీ ఉంది, నీ సేవ చేస్తున్నామయ్యా. వి హ్యావ్ లెఫ్ట్ ఎవ్రీథింగ్ అండ్ కైమ్ టు యూ. నీ సేవ చేస్తున్నాం, నీ చేస్తే నీ సేవకే దబ్బా అని అంటే వెంటనే మనస్సాక్షి ఏంటంటే, సేవ ఆగిందా ఈ సండే? నువ్వు లేవుగా, మైకేల్ గారు లేరుగా, నువ్వు లేవుగా, సేవ ఆగిందా అండి సండే? ఎలా జరిగింది? బ్రహ్మాండం జరిగింది. నువ్వు లేకపోతే సహాయం వేరే దిక్కున వస్తుంది, సేవ ఆగదు, పరిచర్య ఆగదు, నథింగ్ విల్ స్టాప్. బట్ ఇట్ ఈస్ అ టెస్ట్ బిట్వీన్ యూ అండ్ మీ. నీకు నాకు మధ్య ఇది పరీక్ష. స్తుతించగలుగుతావా, ఆరాధించగలుగుతావా అన్నప్పుడు నిజంగా యాకోబు దేవునితో పెనుగులాడాడు అని వింటూ ఉంటాం, ప్రసంగాలు చేస్తుంటాం. కానీ ఆ పెనుగులాడ ఏంటో ఆ రోజు నేను దేవునితో పెనుగులాడా. క్వశ్చన్ ఎమ్మట క్వశ్చన్. యోబు ఎట్లా దేవుని ప్రశ్నిస్తూ ఉన్నాడో, యాకోబు దేవునితో ఎలా పెనుగులాడుతూ ఉన్నాడో. ఐ వాజ్ ఆస్కింగ్ సో మెనీ క్వశ్చన్స్. వెంటనే ఐ వాజ్ గెటింగ్ ఆన్సర్స్. అండ్ దెన్ ఐ వాజ్ లైక్, ఇంకంతా అయిపోయిన తర్వాత ఐ హ్యావ్ క్లియర్డ్. నో, సిలువ ఖడ్గమైన, నష్టమైన, దుఃఖమైన నేను నిన్ను వెంబడిస్తానన్నాను. ఇప్పుడు పిల్లలు గుర్తొచ్చారా నీకు? ఇప్పుడు నీకు కుటుంబం గుర్తుకొచ్చిందా అన్నప్పుడు నిజంగా ఇట్స్ ఎ టెస్ట్ ఫెయిత్ అండి, విశ్వాసానికి సవాల్. ఇంకప్పుడు ఐ హ్యావ్ మేడ్ ఎ డెసిషన్. ఐ ఫెల్ ఆన్ మై నీస్ అండ్ ఐ హ్యావ్ మేడ్ ఎ డెసిషన్. లార్డ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బ్రతికితే నీ కొరకు, చావైతే మేలు. నీ కొరకు బ్రతుకుతానే, బ్రతికితే నీ కొరకు బ్రతుకుతా, చచ్చినా నీ కొరకు నేను చచ్చిపోతాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీఆర్ లివింగ్ ఫర్ యూ అనేసి ఇంకప్పుడుకప్పుడు ఐ మేడ్ ఎ డెసిషన్ అండ్ వీ హ్యావ్ లెఫ్ట్. మైకేల్ గారు ఎప్పుడో మేడ్ ఎ డెసిషన్ అనుకుంటే, ఆయన చాలా స్ట్రాంగ్గా ఉండి చాలా, నేనైతే పాస్పోర్ట్స్ బ్యాగ్లో పట్టుకొని, ఇప్పటికీ పాస్పోర్ట్ నా బ్యాగ్లో ఉంది, ఇప్పటికీ నాకు భూమి కదులుతున్నట్టుంది. అసలు ఎలా ఉండిందంటే, ఇంకా దీపావళి అప్పుడు రాకెట్స్ ఎట్లా పేలుతుంటాయి అట్లా ఆకాశంలో వెళ్తుంది, భూమి కదులుతుంది. మనుషులకి అది అలవాటు అయిపోయింది, మనుషులు అందరూ వెళ్తున్నారు, అది చూస్తున్నారు. మాకైతే ఇంకా ఇట్స్ ఓవర్. ప్రాణ భయం అన్నది లేదు, ప్రాణ భయం పోయింది. ఇంకా దెన్ ఆ నెక్స్ట్ డే మేము ఇంకా లాస్ట్కి క్యాన్సిల్ అయిపోయిన ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి, కానీ ఎయిర్పోర్ట్లో సైలెంట్గా వాళ్ళు పంపిస్తున్నారంట. ఇట్స్ జస్ట్ ఓపెన్ దట్ టైమ్ ఓన్లీ. అప్పుడు వెంటనే మేము ఎయిర్పోర్ట్కి పరిగెత్తాం. చాలామంది ఉన్నారు. ముంబై ఫ్లైట్ వాజ్ ద ఫస్ట్ ఫ్లైట్ అండ్ దెన్ హైదరాబాద్ వాజ్ ద సెకండ్ ఫ్లైట్ అని. సో ముంబై ఫ్లైట్ వాళ్ళందరూ వెళ్తూ ఉన్నారు. అక్కడ హైదరాబాద్లో విశ్వాసులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. అన్న రండన్న, మీరు వెళ్ళండి, ముంబై ఫ్లైట్ టికెట్స్ కూడా ఉన్నాయి కదా, మీరు వెళ్ళిపోండి అనేసి మమ్మల్ని పంపించారు. మమ్మల్ని పంపించిన తర్వాత ఇంకా లాస్ట్కి మైకేల్ గారు ఏంటంటే, హైదరాబాద్ ఫ్లైట్ వెళ్దాము, టైం ఉంది కదా, ఫస్ట్ తీరిగ్గా ఉందాము, చూద్దాము అనేసి. దాని తర్వాత హైదరాబాద్ చెక్ ఇన్ కూడా అయింది. కానీ మాతో మాట్లాడిన కుర్రోళ్ళు, మాతో మాట్లాడిన ఉన్న వాళ్ళు చాలామంది రాలేకపోయారండి. కొంతమంది వచ్చారు, చాలామంది క్యూలో ఉన్నారు, చాలా జనాలు ఎయిర్పోర్ట్లో ఉన్నారు. కానీ ఇన్సైడ్ ఎవ్వరూ లేరు, ఖాళీ. చాలా కొంతమందినే వాళ్ళు అలౌ చేశారు. ఫ్లైట్లో చూస్తే సగానికి సగం ఖాళీ. ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఇప్పుడు చాలామంది ఏంటంటే ఆ ఇండియన్ ఫ్లైట్స్కి ఫ్లైట్ అడ్జెట్స్ ఏదో తోడుండి వాళ్ళు తీసుకెళ్తున్నారని. అప్పుడు మనకి ఎవరు లేరు, ఏమీ లేవు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయితే మిసైల్ పడితే పోతాం అంతే. ఇంకా అది ఏ టైంలో ఏమవుతుందో వీ డోంట్ నో, వీ కెన్ నాట్ ప్రిడిక్ట్ అండి. అసలు సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే, ఆ సిచ్యువేషన్లో నా వీడియోస్కి అందరూ వీఆర్ ప్రేయింగ్, ధైర్యంగా ఉండండి సిస్టర్, మీరు రండి, మీరు అక్కడ ఉండండి, అప్పుడు ధైర్యం ఏంటో అసలు యూ విల్ షేక్ టు ద కోర్. సో ఆ టైంలో ఇంకా ఫ్లైట్లో ఇంకా వీ లెఫ్ట్ ఇట్ 2 hours అక్కడే తిరుగుతూ ఉండింది. ఇంకా టేక్ ఆఫ్ అయిందే, స్పీడ్గా టేక్ ఆఫ్ అయిపోయింది. మరి ఎందుకు అంత స్పీడ్గా టేక్ ఆఫ్ అయిపోయారో తెలీదు. న్యూస్ వచ్చింది, స్పీడ్గా టేక్ ఆఫ్ అయిపోయారు. ఇంకా వెంటనే నేను మైకేల్ గారు ప్రార్థించాం, ఇదే ఆఖరి రోజు అయితే నీ రాజ్యంలో చేర్చుకోయా, లేకపోతే ఇండియాలో చేర్చుకోయా, నా కుటుంబం పరిచర్య సమస్తం మీ హస్తాలకు అప్పగించుకుంటున్నామని ప్రేయర్ చేసి, ఓకే అండి బాయ్ బాయ్ అని చెప్పి వెనక్కి వెళ్ళి 4 seats ఖాళీ చేసుకొని 2 దుప్పట్లు ఇప్పి పడుకున్నా నేను. ఇంకా లార్డ్, ఐఎమ్ స్లీపింగ్, పడుకుంటే లేస్తే పరలోకంలో లెగాలి, లేకపోతే ఇండియాలో లెగాలి, ఇట్స్ యువర్ విష్, ఐఎమ్ లీవింగ్ ఇట్ టు యూ. ఆ టైంలో నిద్ర ఎవరికైనా వస్తుందా అండి? ఐ స్లెప్ట్
ఇట్ ఈస్ అ సైన్ దట్ ఐ లెఫ్ట్ ఎవ్రీథింగ్. ఇంటికి వచ్చి పిల్లల్ని చూసి కుటుంబాన్ని చూసిన వెంటనే ఒకలాంటి ఆనందం, ఒకలాంటిది వస్తుంది కదా. నథింగ్ వాజ్ దేర్. ఎందుకంటే ఐ ఆల్రెడీ లెఫ్ట్ ఎవ్రీథింగ్, కిల్డ్ ఎవ్రీథింగ్. అన్నీ వదిలేసుకున్నప్పుడు, మరలా దొరికినప్పుడు అదొకలాంటి ఏడుపు, ఆనందం అన్నీ కలిసి. సో నిజంగా మనం పాడుతున్న ఈ పాటలు నిజంగా హృదయపూర్వకంగా పాడినప్పుడు సవాలుగా, ఒక పరీక్షగా, ఒక పరిశోధనగా దేవుడు మనకి ఇస్తుంటాడు. సమ్